హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్లవర్ రంగోలి చూపిస్తాను. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే రంగోలి వేయడానికి ట్రై చేశాను. బయట ఫ్లవర్స్ కొంచెం అంటే లైక్ చామంతి పువ్వులు, రోజా పువ్వులు, రిమైనింగ్ అన్నీ ఇంట్లో ఫ్లవర్స్ అండి. నేనైతే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే తమలపాకులు, ఈ తమలపాకులు కూడా ఇంట్లో చెట్టు తమలపాకులే. నెక్స్ట్ టైం నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఏం ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ అయితే ఇలా తమలపాకులు తీసేసుకొని మధ్యలో అలా వైట్ అండ్ పింక్ కాంబోలో స్టార్ట్ చేసేసాను. సో అలా ఒక లేయర్ వేసాక ఆ లేయర్ పైన నేను చామంతి పువ్వులతో ఇంకొంచెం స్టార్ట్ చేస్తున్నాను. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ యూస్ చేసి చేస్తున్నాను. అంటే కలర్ఫుల్గా రావాలి కదా మనకి రంగోలీ. సో అందుకని ఇలాగ స్టార్ట్ చేశాను నేను. సో ఇలా ఇంకొక లేయర్ కూడా వేసేసాను దానిపైన నేను. సో దాని తర్వాత రోజ్ పెటల్స్తో ఇట్లాగా రౌండ్స్ స్టార్ట్ చేశాను. ఆ రోజ్ పెటల్స్తో రౌండ్స్ కూడా సేమ్ పొజిషన్లో చుట్టూ పెట్టేసుకోవాలి అని చెప్పి అట్లాగా స్టార్ట్ చేసేసి అవి కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే రెడ్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా మనకి. సో అందుకని రెడ్ మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా. ఈ ఫ్లవర్స్ కూడా ఇంట్లోవి మీరు ఆల్మోస్ట్ చూసుంటారు. నందివర్ధనంలో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్. ఇవన్నీ కూడా ఇంట్లో చెట్లకు వచ్చిన ఫ్లవర్స్ అండి మాకు. అందుకని నేను ఇట్లా నెక్స్ట్ వైట్తో దాన్ని రౌండప్ చేస్తున్నాను. ఏ లేయర్ అయితే వేసాను దానిపైన. సో అలా ఫినిష్ చేసేసాను. చూడండి ఎంత సింపుల్ అండ్ క్యూట్ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. దానిపైన ఇంకొక రౌండ్ లేయర్ ఈ చామంతి పువ్వులతో స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ రౌండ్ డిజైన్ ఏం చేయలేదు, కంప్లీట్ రౌండ్ వేసేసాను దాన్ని. ఎందుకంటే చుట్టూ ఒక లేయర్ వచ్చాక దాని చుట్టూ ఇంకొక లేయర్తో స్టార్ట్ చేద్దామని. యాక్చువల్లీ సరిపోవట్లేదు క్యామ్కి అది తీయడానికి కూడా. అంటే పెద్దగా వేస్తున్నాను నేను, చుట్టూ దీపాలు పెట్టుకోవాలి కదా అని చెప్పి పెద్దగా స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఈ పింక్ ఫ్లవర్తోనే కంప్లీట్ రౌండ్ స్టార్ట్ చేశాను. పింక్ అయితే ఎంత ఎలిగెంట్గా కనిపించిందో తెలుసా, చూడడానికి అలా ఉంది. కానీ ఫైనల్గా నేను ఒక పోస్ట్ చేసి ఉంటాను, లాస్ట్లో ఒక పిక్చర్ యాడ్ చేశాను. ఆ పిక్చర్లో చూడండి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అక్కడ దీపాలు కూడా యాడ్ చేశాను నేను. సో దానివల్ల చాలా ఎలిగెంట్గా కనిపించింది. అండ్ ఫైనల్గా ఇంకొక రౌండ్ కూడా స్టార్ట్ చేశాను. వీటిని నూర్ వర్హాల్ ఫ్లవర్స్ అంటారు. మీకు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి మనం చూస్తే. అండ్ ఫైనల్గా ఇదండి రంగోలీ. నేనైతే దీపాలన్నీ పెట్టి చుట్టూ ప్రమిదలతో పెట్టేశాను, మధ్యలో కుందుని పెట్టుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.